ఈరోజు సూపర్ రివిజన్ సూపర్ రివిజన్ 50లో భాగంగా మ్యాథమెటిక్స్లో మనం ఫస్ట్ రివిజన్ క్లాస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ రివిజన్ క్లాస్లో ఇక్కడ ఏంటంటే ప్రోగ్రెషన్ చాప్టర్. సో ఈజీ చాప్టర్, మన ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఈ చాప్టర్లో మనకు ఓన్లీ 2 కాన్సెప్ట్స్ గురించే మనకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రీవియస్ ఈ 2014కి ముందు మనకు ఏపీ జీపీహెచ్పి ఉంటుండే. ఇప్పుడు ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ గురించి మాత్రమే ఉంది. చాప్టర్ ఈజీ, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే దీని కాన్సెప్ట్ కూడా అంత క్లియర్గా ఈజీగా ఉంటాయి అనమాట. అసలు ప్రోగ్రెషన్ అంటే ఏంటి? ఒక సిరీస్ అనమాట. ఆర్డర్లో అరేంజ్ చేసిన నెంబర్స్ సిరీస్ని మనం ప్రోగ్రెషన్స్ అంటాం. సో అది బేస్డ్ ఆన్ ద అడిషన్ కావచ్చు, బేస్డ్ ఆన్ ద మల్టిప్లికేషన్ కావచ్చు. మనం దాన్ని 2 వేస్లో డిఫైన్ చేస్తాం. అడిషన్ సంబంధించి ఒక కామన్ ప్యాటర్న్, అంటే ఒక ప్యాటర్న్ లో యాడ్ అయితే ఒక నెంబర్ వెళ్తూ ఉంటే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అదే అడిషన్ కి బదులు ఒక ఫిక్స్డ్ నెంబర్ సక్సీడింగ్ నెంబర్ కి ప్రిసీడింగ్ నెంబర్ కి డిఫరెన్స్ కనుక, ఒక ఫిక్స్డ్ నెంబర్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ కనుక ఉంటే, సో దాన్ని మనం జనరల్ గా ఏమని చెప్తామంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్తాం. సో మనకు ఏపీలోనే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చడానికి అవకాశం ఉన్నాయి. అంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో బేసిక్ గా ఇక్కడ మనం చూసినట్టయితే అసలు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. సో మన ఇక్కడ మేజర్ గా ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ కనుక చూస్తే దాని జనరల్ ఫామ్ వచ్చేసి, ఇక్కడ మనం ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, సో ఆన్ nth టర్మ్ వరకు ఇలా టర్మ్స్ రాస్తాం. సో ఫస్ట్ టర్మ్ అంటే ఏంటంటే ఓన్లీ జస్ట్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఏ. ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే డి. అంటే ఈ టర్మ్ కి ఎంత డిఫరెన్స్ వచ్చింది? డి అనేది డిఫరెన్స్ వచ్చింది. సో మళ్ళీ ఈ టర్మ్ కూడా ఏం రావాలి? ఇంకో డి డిఫరెన్స్ రావాలి. అంటే ఏంటిదా? 1D ఉంటే 2D ఉండాలి. సో ఇది థర్డ్ టర్మ్. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ కనుక చూసినట్లయితే ఏ ప్లస్ 3D. ఇక్కడ ఒకసారి ప్యాటర్న్ చూడండి. ఇది ఫస్ట్ టర్మ్ కాబట్టి ఇక్కడ చూడండి 0D ఉంది. ఇక్కడ సెకండ్ టర్మ్ కాబట్టి 1D ఉంది. ఇక్కడ థర్డ్ టర్మ్ కాబట్టి 2D ఉంది. ఇక్కడ ఫోర్త్ టర్మ్ కాబట్టి 3D ఉంది. సో ఆల్రెడీ క్లాస్ మనం విని ఉంటాం కాబట్టి మనకు పెద్దగా ఇందులో పెద్ద కష్టం ఏం లేదు. అంటే ఈ ఉన్న టర్మ్ కి ఒక టర్మ్ తక్కువ. అంటే nth టర్మ్ ఫార్మ్ ఏమవుతాడు? n-1 ఇంటూ డి అవుతుంది అనమాట. సో ఇక్కడ మేజర్ గా ఒక టర్మ్ కి ఇంకో టర్మ్ కి ఒక డిఫరెన్స్ ఉంది. అది కామన్ డిఫరెన్స్. దట్ ఈస్ వాట్? ఇప్పుడు ఇది A2 అనుకోండి, A2 మైనస్ A1 డిఫరెన్స్ వచ్చేసి A ప్లస్ డి మైనస్ ఏ. ఏఏ క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది A2 మైనస్ A1 డి అవుతుంది. అదేవిధంగా A3 మైనస్ A2 ఈక్వల్ టు డి అవుతుంది. అంటే ఏవైనా 2 టర్మ్స్ మధ్యలో కామన్ డిఫరెన్స్ వచ్చేసి డి ఉంటుంది. ఇక్కడ ఈ బేసికల్ గా ఫస్ట్ ఎక్సైజ్, సెకండ్ ఎక్సైజ్ లో అండ్ థర్డ్ ఎక్సైజ్ లో, ఫస్ట్ ఎక్సైజ్ లో అసలు ఏవి జీపీలోకి వస్తాయి, అవి జీపీలో ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఒకవేళ జీపీలో కనుక ఉంటే వాటిని ఏ విధంగా మనం చెక్ చేయాలి. తర్వాత ఒకవేళ జీపీలో ఉంటే మిగిలిన 3 or 4 టర్మ్స్ గురించి అడుగుతాడు. తర్వాత ఫస్ట్ ఎక్సైజ్ లో ఓన్లీ జీపీ చెక్ చేయడం, జీపీలో కొన్ని టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయడం, ఆ కాన్సెప్ట్ ఉంటుంది ఫస్ట్ ఎక్సైజ్ లో. సెకండ్ ఎక్సైజ్ ఏంటంటే ఒక టర్మ్, కొన్ని టర్మ్స్ ఇస్తాడు, ఒక ప్యాటర్న్ ఇచ్చినప్పుడు అదొక లాస్ట్ ఒక టర్మ్ ఇచ్చేసి, ఎంత టర్మ్ ఇచ్చేసి అది ఎన్నో టర్మ్ అవుతుంది, ఆ టర్మ్ వాల్యూ ఎంత. సో అలాంటి సెకండ్ ఎక్సైజ్ లో ఉంటాయి. థర్డ్ ఎక్సైజ్ లో కొన్ని టర్మ్స్ ఇస్తాడు, వాటిని సమ్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఈ ఫస్ట్ ఎక్సైజ్, సెకండ్ ఎక్సైజ్ లో నాలెడ్జ్ ని మనం థర్డ్ ఎక్సైజ్ లో అప్లై చేస్తాం అన్నమాట. బేసికల్ గా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకు ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ లో మనకు మాక్సిమం గా 5 ఫార్ములాస్ ఉంటాయి. సో ఈ 5 ఫార్ములాస్ గురించి మనం పర్ఫెక్ట్ గా అయితే కనుక మనం ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు అనమాట. సో మేజర్ గా మీకు ఈ ఏరియా ఆఫ్ కాన్సెప్ట్ నుంచి బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే టర్మ్స్, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అండ్ nth టర్మ్. ఫస్ట్ టర్మ్ కి 0 ఇంటూ డి సంథింగ్ 0 అవుతుంది కాబట్టి ఇది. నెక్స్ట్ A2 అంటే A ప్లస్ 1D, A3 అంటే A ప్లస్ 2D, A4 అంటే A ప్లస్ 3D, ఏఎన్ అంటే ఏ ప్లస్ n-1D. చూడండి ప్రతి దాంట్లో ఆడున్న నెంబర్ కి ఒక 2 ఉంది అనుకోండి 1D ఉంది, 3 ఉంది అనుకోండి 2D ఉంది, 4 ఉంది అనుకోండి 3D ఉంది, n ఉంటే ఏమవుతుంది? n-1D. ఇది nth టర్మ్. సో మనము ఏదైనా ఒక సిరీస్ ఇచ్చి మనని చెక్ చేయమంటాడు, అంటే ఇది ఏపీలో ఉందా లేదా అని. ఒక ప్యాటర్న్ ఆఫ్ సిరీస్ ఇచ్చిన తర్వాత దాన్ని చెక్ చేయడం, ఎలా చెక్ చేస్తామో చూద్దాం.
ఇక్కడ ఒక ప్రాబ్లం మనం చెక్ చేద్దాం. అదేంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏముంది, 4, 6, 8, 10, 12 సో ఆన్. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏమడిగిందంటే, సో which of the following forms an AP if they are form an AP and write the next 3 terms అని క్వశ్చన్ అడిగాను అనమాట. అంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, ఇది నాట్ ఓన్లీ వన్ క్వశ్చన్, దర్ ఆర్ గివెన్ సమ్ క్వశ్చన్స్. సో మనం ఇక్కడ దీన్ని ఫస్ట్ ఇవ్వగానే ఫస్ట్ దాన్ని ఏమనుకుంటామంటే A1 అని, సెకండ్ దాన్ని A2 అని, థర్డ్ దాన్ని A3 అని, ఫోర్త్ దాన్ని A4 అని, ఫిఫ్త్ దాన్ని A5 అంటాం. సో దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ D1 అవుతుంది, దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ D2 అవుతుంది, దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ D3 అవుతుంది, దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ D4 అవుతుంది. సో ఇక్కడ మనకు D1, D2, D3, D4 అనే డిఫరెన్సెస్, ఇవన్నీ డిఫరెన్సెస్ కూడా మనకు సేమ్ నెంబర్ వచ్చినప్పుడు అది కామన్ డిఫరెన్స్ అవుతుంది. ఇందులో ఈ అవుట్ ఆఫ్ 4 డిఫరెన్సెస్ లో ఏ ఒక్కటి కామన్ డిఫరెన్స్ కనుక సేమ్ రాలేకపోతే సో అది ఏమవుతుంది, జీపీ అనేది కాదు, సారీ ఏపీ అనేది కాదు. ఎలా కాదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో ఫర్ ఫస్ట్ D1 అంటే ఏంటి, D1 ఈజ్ నథింగ్ బట్ A2 మైనస్ A1. సో D1 చెక్ చేద్దాం. D1 అంటే ఏంటి, 6 - 4 ఎంత వచ్చింది మనకు, D1 2 వచ్చింది. సేమ్ లైక్ D2 అంటే ఏంటంటే A3 మైనస్ A2. D2 ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 8 - 6, D2 కూడా మనకు 2 వచ్చింది. అలాగే D3 ఎంత వచ్చింది మనకు, డైరెక్ట్ చేస్తున్నాను నేను ఫార్ములా, అంటే A4 - A3 ఇవ్వకుండా డైరెక్ట్ చేసిన 10 - 8 అంటే D3 ఎంత వచ్చింది మనకి, D3 వచ్చేసి మనకి 2 వస్తుంది. అలాగే D4 చెక్ చేసినట్టయితే 10 నెక్స్ట్ 12 - 10 D4 ఆల్సో వి గెట్ సేమ్ 2, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. సో అన్నిట్లో వచ్చింది కామన్ డిఫరెన్స్ 2 కాబట్టి దీనికి కామన్ డిఫరెన్స్ ఉంది. అంటే ఈ సిరీస్ అనేది ఒక కామన్ డిఫరెన్స్ లో ఉంది అనమాట. దీని మధ్యలో ప్రతి టర్మ్స్ కి, దాని సక్సీడింగ్ కి ప్రొసీడింగ్ టర్మ్ కి మధ్యలో డిఫరెన్స్ ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది ఏపీ. సో ఇది ఏపీ అయిన తర్వాత మళ్ళీ ఆయన ఏమడిగిన కొన్ని క్వశ్చన్స్, అంటే ఏపీ అయిన తర్వాత ఇప్పుడు మనకు అక్కడ A4 వరకు ఇచ్చాను, A5 ఫార్ములా మీకు తెలుసు, A+5 అంటే ఎంత, ఒక D తగ్గించాలి కాబట్టి 4D. సో ఇప్పుడు A5 అనే టర్మ్ వచ్చేసింది. A5 ఏ అంటే ఎంత, జస్ట్ ఏ అంటే మనకు స్టార్టింగ్ లో 4 ఉంది, 4 and 2s, ఇప్పుడు 4 + 4 2s 8 కాబట్టి మనకు టోటల్ గా ఎంత వస్తుంది, 12 వస్తుంది. నెక్స్ట్ A6 ఎంత, A+5D అనేది. సో A5 వచ్చేసి మనకు ఏ అంటే ఎంత, 4 + 5 2s 10. సో ఇక్కడ వచ్చేసి 4 + 5 2s 10 అంటే A5 ఎంత, 14 వస్తుంది. సేమ్ లైక్ ఇలాగే మనం ఇంకో టర్మ్ కనుక చూస్తే ఎక్స్ట్రా ఒక టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే నష్టం లేదు కాబట్టి A6 ఇక్కడ 5D అయిపోయింది, సారీ A7 = A+6D. సో ఇక్కడ మనం ఏ అంటే ఎంత, A7 వచ్చేసి మనకు ఏ అంటే 4 + 6 2s 12. అప్పుడు ఏమవుతుంది, 4 + 12 ఎంత, 16. సో 16 అవుతుంది. అలాగే సిమిలర్లీ 18 మనకు ఏపీ వచ్చేసింది. ఇంకో క్వశ్చన్ మనం చెక్ చేద్దాం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సేమ్ ఇలాంటి క్వశ్చన్, 1 - 1 - 3 - 5 ఇది ఏపీలో ఉందా లేదా చెక్ చేయాలి. ఇమీడియట్లీ మనం టర్మ్స్ ని లెట్స్ సే యాజ్ A1, A2, A3, A4 గా ఫస్ట్ కన్సిడర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ D1, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ D2, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ D3. మనకి ఇచ్చిన సిరీస్ లో మొత్తం కామన్ డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు D1, D2, D3 ఈ వాల్యూస్ కనుక సేమ్ వస్తే D1 అంటే ఏంటిది మీకు ఆల్రెడీ తెలుసు, A2 - A1 అంటే ఏంటిది, ఇప్పుడు A2 అంటే -1, D1 వచ్చేసి -1. అగైన్ ఇక్కడ చాలా మంది ఈ మైనస్ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ మైనస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ మనకు A2 దగ్గర రండి, -1 ఉంది, మధ్యలో ఏం పెట్టాలి, మైనస్ సైన్ పెట్టేసాం. పెట్టిన తర్వాత మళ్ళీ A1 దగ్గర ఉంది, జస్ట్ 1 ఉంది. సో అప్పుడు D1 ఏమవుతుంది, D1 వచ్చేసి ఈ రెండు టర్మ్స్ కూడా సేమ్ నెంబర్స్ అనమాట. ఇది -1, ఇది -1. సేమ్ మీన్స్ సమ్ అంటే యాడ్ చేయాలి.
సేమ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. ఇది -1 ఇది -1 -1కు ఇంకో -1 కలిపితే -2 అవుతుంది. ఓకే, మనకు D1 వచ్చింది. D2 అంటే ఏంటిది, A3 - A2. ఇక్కడ A3 ఎక్కడ ఉంది, సో D2 వచ్చేసి A3 వచ్చేసి -3. తర్వాత మధ్యలో సైన్ ఏముంది, మైనస్ ఉంది. A2 ఏముంది, అగైన్ మైనస్ ఉంది. అంటే రెండు సైన్లు, ఇది ఆల్రెడీ మైనస్, A2 ముందు ఉంది కూడా మైనస్, కాబట్టి బ్రాకెట్ కంపల్సరీ రాసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే -3, దీని ముందు -3 తర్వాత ఇక్కడ చూడండి, రెండు సైన్లు సేమ్ కనుక ఉంటే, అంటే రెండు సైన్లు ఇప్పుడు ఇంతకుముందుకు ఏంటి, ఈ నెంబర్కి ముందు ఈ నెంబర్కి ముందు రెండు సైన్లు సేమ్ ఉన్నాడు సమ్ చేసినాం. ఇక్కడ అలా కాదు, ఒకటే నెంబర్కి రెండు సేమ్ సైన్లు కూడా ప్లస్ అవుతుంది. కాబట్టి ఏంటి, ఇది మైనస్ ఇది మైనస్ కాబట్టి +1. సో చాలా జాగ్రత్తగా చూడండి, ఇది -3 ఇది +1. ఇప్పుడు చూడండి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ చేయాలి. -3 లోంచి 1 పోతే -2. ఓకే, మనకి ఇప్పుడు D3 చెక్ చేద్దాం. ఇది కూడా మనకు సేమ్ వచ్చింది, ఇది సేమ్ వచ్చింది, ఇది కూడా సేమ్ వచ్చింది అనుకోండి, ఇది ఏపీలో ఉన్నట్టు. సో D3 కనుక చెక్ చేస్తే A4 - A3. ఇప్పుడు నేను D3 చెక్ చేస్తున్నాను. D3 A4 అంటే ఏంటి, ఇక్కడ A4 ఎక్కడ ఉంది, -5, మధ్యలో సైన్ ఏంటి మైనస్, A3 ఏంటి -3, కాబట్టి బ్రాకెట్ పెట్టేశాను. ఫస్ట్ సింప్లిఫై చేయండి. -5 అలాగే ఉంటుంది, రెండు సైన్లు పక్కన ఉన్నప్పుడు, ఇలా పక్కన ఉన్నప్పుడు ఈ రెండు సైన్లు సేమ్ ఉంటే ప్లస్ అవుతుంది -3. ఇప్పుడు సింప్లిఫై చేయాలి, అదే మనం 5th క్లాస్లో బోర్డ్ మాస్ నేర్చుకుంటాం కదా, అదే అనమాట. సింప్లిఫై అయిపోయిన తర్వాత ఈ రెండు నెంబర్కి సేమ్ సైన్ ఉందా, లేదు అంటే ఏం చేయాలి, డిఫరెన్స్ చేయాలి. ఇప్పుడు రెండు సైన్లు సేమ్ సైన్ లేదు, ఇందులో బిగ్ నెంబర్ ఏంటిది -3, స్మాల్ ఏంటి +3, అంటే రిజల్ట్ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. 5 నుంచి 3 పోతే ఎంత, 2. చూడండి కామన్ డిఫరెన్స్ ఏమొచ్చిందా, D1 D2 D3 ఈక్వల్ టు -2. Therefore, the common difference is -2. సో నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రిమైనింగ్ టర్మ్స్ అంటే ఇప్పుడు 24 వరకు ఉంది. A5 మీకు డైరెక్ట్ తెలుసు, A ప్లస్ ఏంటిది 4D. A5 ఈక్వల్ టు A అంటే ఎంత 1 ప్లస్ D అంటే ఎంత -2. ఇప్పుడు A5 ఏమవుతుంది, 1 ప్లస్ -8. A5 ఏంటి, 1 లోంచి -8 పోతే -7. సో ఇలాగే A6 కూడా ఫైండ్ అవుట్ చేయండి. A6 ఏంటి, A ప్లస్ 5D. ఇప్పుడు A6 వచ్చేసి A అంటే 1, 5 2s 10, 1 ప్లస్ -10. ఇప్పుడు బిగ్గర్ ఏంటిది, బిగ్గర్ వచ్చేసి -10 కాబట్టి మన రిజల్ట్ కూడా ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. 10 నుంచి 1 పోతే 9. సో ఇలాగ మనం ఈపీని చేయొచ్చు అనమాట. రీసెంట్లీ అంటే 2017లో ఒక క్వశ్చన్ వచ్చింది, అదేంటంటే √3, √9, √12 ఆర్ ఇన్ ఏపీ ఆర్ నాట్ అనే ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఒకవేళ ఏపీ అవుతే ఏపీ ఎందుకు అవుతుంది, కాకపోతే ఎందుకు కాదు అంటే దెన్ వై, ఏపీ ఆర్ నాట్ దెన్ వై. ఈ క్వశ్చన్ మనకి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ అనేది చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఈ టర్మ్ కి మధ్యలో ఇది A1 అయితే ఇది A2 ఇది A3. సో వీటి మధ్యలో గ్యాప్ D1, దీని మధ్యలో గ్యాప్ D2. అంటే ఈ రెండు కామన్ డిఫరెన్స్ చెక్ చేస్తే ఇది ఏపీ కాదో మనకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఇది ఏపీ కాదో మనకు ప్రాబ్లమ్ సాల్వ్. అంటే ఒకవేళ ఏపీ కాకపోతే మనకు టైం అనేది మిగిలిపోతుంది. ఒకవేళ ఏపీ అయితే మిగిలిన టర్మ్స్, ఇప్పుడు 3 టర్మ్స్ వచ్చింది కాబట్టి ఇంకా 3 or 2 టర్మ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఐ గో ఫర్ ఫస్ట్ D1 అంటే ఏంటిది, ఫస్ట్ 2 టర్మ్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ అంటే ఏంటిది, √9 మైనస్ √3. సో ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ దీన్ని మనం ఏం రాయొచ్చు, √3² అని రాసుకోవచ్చు. 2 టైమ్స్ ఇది √3 అంతే కదా, 3². దాన్ని నేను ఏం చేసిన √3² గా రాసిన. అంటే ఇది యాక్చువల్గా √9 అంటే ఏంటి 3 అవుతుంది. 3ని మనం ఏం రాస్తాం, √3² రాస్తాం. ఓకే, సో ఇది √3 అనేది 2 టైమ్స్ ఉందమ్మా, ఇది √3, ఇక్కడ కూడా √3.
ఈ 2 టైమ్స్ ఉంది కాబట్టి √3 అనేది గెట్ కామన్ తీస్తే √3, ఇది అన్కామన్ అంటే √3 మైనస్ ఇక్కడ ఏం లేకపోతే కోఆప్షన్ ఏంటి 1, అంటే మనకు ఫస్ట్ D1 ఏమొచ్చి √3 మైనస్ 1 వస్తుంది. సేమ్ లైక్ D2 చెక్ చేద్దాం. D2 వచ్చేసి √12 అంటే A3 మైనస్ A2 √9. సో దీని కూడా ఎలా వస్తామంటే √4 ఇంటూ √3 అని రాయొచ్చు. 4 3 12. దీని √3 ఇంటూ √3 అని రాస్తాం. రెండింటిలో కామన్ టర్మ్ ఏంటి √3. కాబట్టి ఏం చేస్తామంటే √3 గెట్ కామన్, ఇక్కడ మనకు వచ్చేసి √4 మైనస్ √3. సో మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఇక చూడండి D1 వాల్యూ D2 వాల్యూ రెండు చెక్ చేస్తే ఈ రెండు వాల్యూస్ లో డిఫరెంట్ ఉంది. ఇక్కడ √4 అంటే 2 అన్నమాట. సో ఈ వాల్యూ కనుక మనం అప్రాక్సిమేట్ వాల్యూ చేసి చెక్ చేసి రెండు కూడా నాట్ ఈక్వల్. ఎందుకు ఇవి ఏపీ అవుతాయంటే కావు, ఎందుకంటే దోస్ హ్యాస్ నో కామన్ డిఫరెన్స్, ఇక్కడ వాటికి కామన్ డిఫరెన్స్ అనేది లేదు కాబట్టి వీటిని మనం ఏపీగా కన్సిడర్ చేయం. ఒకవేళ ఇది ఏపీ అయితే కనుక మనం ఖచ్చితంగా మిగిలిన 3 or 2 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, సో మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్ లో భాగంగా మనకు ఒక ఫామ్ అడుగుతాడు, ఏపీ ఫామ్ ఇస్తాడు. ఇక్కడ ఏపీ వచ్చేసి మనకు ఒక ఫామ్ ఇస్తాడు. ఎంత టర్మ్ ఫామ్ అది ఏపీ ఎంత టర్మ్ ఫామ్ ఏంటంటే ఏపీ ఎంత టర్మ్ వచ్చేసి మనకి ఇక్కడ 6n+2 ఇచ్చింది. ఈ 6n+2 నుంచి మనం ఏం చేయాలంటే ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ అండ్ సిరీస్ అని అడుగుతాడు. ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ అండ్ ఏపీ అంటాడు. సో మనము ఇది A1 ఇచ్చింది 6n+2. ఇక్కడ బాగా చూడండి కామన్ డిఫరెన్స్ దీన్ని చూడగానే మీకు అర్థమవుతుంది. ఎన్ పక్కన ఏదైతే వాల్యూ ఉంటుందో అదే కామన్ డిఫరెన్స్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎన్ ఉందా, దీని పక్కన ఏ వాల్యూ ఉందా 6 ఉంది, అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఏంటిది 2. మీరు ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు ఆబ్జెక్టివ్ లో యూజ్ అవుతుంది. ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఈ ఎన్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాని పక్కన ఉన్న నెంబరు మనకు కామన్ డిఫరెన్స్ అవుతుంది. ఆబ్జెక్టివ్ పర్పస్ 1 మార్క్ వచ్చినప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎన్ వాల్యూ పక్కన నెంబరు కామన్ డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉండి ఏదో కాన్స్టెంట్ ఉంటుంది కదా, అది ఫస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, అవునా కాదా విల్ చెక్. సో A1 6 times of 1 plus 2, 6 ones are 6 plus 2, then 8. A1 8 వచ్చింది. Next we go for A2 into the 6 times of 2 plus 2, 6 2s are 12 plus 2, then 14. A2. Next A3 6 times of 3 plus 2, 6 3s are 18 plus 2. A3 వచ్చేసి 20. మనం అడిగింది ఓన్లీ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్. వాట్ ఇస్ ద కామన్ డిఫరెన్స్? D ఈక్వల్ టు either A2 మైనస్ A1 రాసుకో లేదా A3 మైనస్ A2 రాసుకో. ఎందుకు మళ్ళీ D1 D2 ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నా అంటే ఆల్రెడీ డిక్లేర్డ్ ఇట్ ఈస్ ఇన్ ఏపీలో ఉంది. సో అది ఎంత టర్మ్ ఇచ్చాడు కాబట్టి మనం డీనే ఫైండ్ అవుట్ చేయాలి. డి అంటే ఐ గో ఫర్ A2 మైనస్ A1. D ఈక్వల్ టు A2 ఎంత వచ్చింది మనకు? A2 వచ్చేసి 14 వచ్చింది. A1 ఎంత వచ్చింది? 6 వచ్చింది. చూడండి A2 ఏమో ఎంత వచ్చిందో 14 వచ్చింది. A1 ఎంత వచ్చింది? 8 వచ్చింది. A3 ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఇప్పుడు మనం చేస్తే ఈ వాల్యూ కనుక మనం ఇంతకుముందు చేసినట్టు 6 మనం ముందే అనుకున్నాం, కామన్ డిఫరెన్స్ వచ్చి 6. ఓకే, కామన్ డిఫరెన్స్ 6 వచ్చింది. సో నెక్స్ట్ ఐ సెడ్ వన్ మిస్టేక్ స్టార్టింగ్ ఏంటంటే ఆ +2 అనేది ఏ అని చెప్పినది రాంగ్. సో మన ఫస్ట్ టర్మ్ ఏంటిది? ఫస్ట్ టర్మ్ వచ్చేసి 8, అంటే ఏ వాల్యూ 8 అనమాట. ఓకే, సో ఇది కూడా మనకు రీసెంట్లీ ఎగ్జామినేషన్ లో అడగడం జరిగింది. జూన్ 2017 లో అడగడం జరిగింది. ఇదే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ 2015 లో కూడా అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు ఎంత టర్మ్ ఇస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫార్ములా, ఇంకొక వాల్యూ చూద్దాం. అప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ అయిపోతుంది. Tn ఈక్వల్ టు ఏమని ఇచ్చాడంటే 3n + 7. సో దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 1 మార్క్ వస్తున్నట్టు క్వశ్చన్స్.
ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు T1 అంటే ఫస్ట్ టర్మ్ అనమాట. ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ A1. n ప్లేస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 3 1s 3. మీకు ఆల్రెడీ తెలుసు n పక్కన ఉంది కామన్ డిఫరెన్స్ అయిపోయింది. దీన్ని మొత్తం మనం సాల్వ్ చేయకపోయినా కామన్ డిఫరెన్స్ అది అవుతుంది. 1 మార్క్ వెళ్ళినప్పుడు డైరెక్ట్ రాయొచ్చు వాల్యూ, కానీ 2 మార్క్స్ వెళ్ళినప్పుడు సొల్యూషన్ అనేది మస్ట్ కాబట్టి, సో 2 మార్క్స్ పర్పస్ లో మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తున్నాం. A1 వచ్చేసి మనకి ఇక్కడ 3 1s 3, 3 plus 7, totally 10. T2 nothing but A2 అంటే 3 times of 2 plus 7. అప్పుడు ఏమవుతుంది? A2 ఈక్వల్ టు 3 2 6, 6 plus 7, totally 13. A3 A3 అంటే ఏంటిది? 3 times of 3 plus 7, 3 3 is 9, 9 plus 7, 16. మనకు కావాల్సింది కామన్ డిఫరెన్స్ కాబట్టి కామన్ డిఫరెన్స్ ఎలా వస్తామా? ఇక్కడ కామన్ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ A2 మైనస్ A1 తీసుకోండి. జనరల్ గా మనం D ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? A2 ఎంత వచ్చింది మనకు? 13. A1 ఎంత వచ్చింది? 10. సో వాట్ ఇస్ ద కామన్ డిఫరెన్స్? 3. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇంకో క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ వచ్చేసి K+2, ఇంకోటి 4K minus 2, కామా 3K minus 2 ఆర్ ఇన్ ఏపీలో ఉన్నాయి. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఏపీలోనే, అంటే ఇది A1 అవుతుంది, ఇది A2 అవుతుంది, ఇది వచ్చేసి A3 అవుతుంది. ఇవి ఏపీలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటి కామన్ డిఫరెన్స్ కూడా సేమ్ ఉంటాయి. అంటే ఏంటిది? D1 ఈక్వల్ టు D2. సో D1 ఈక్వల్ టు D2 ఉంటే మనం ఏం చేస్తాం? జనరల్ గా D1 ఈక్వల్ టు D2. సో D1 అంటే ఏంటంటే A2 మైనస్ A1. దెన్ D2 అంటే ఏంటిది? A3 మైనస్ A2. సో మనకి ఇక్కడ 4K minus 6 minus K plus 2. ఇక్కడ 3K minus 2 minus 4K minus 6. సో ఇలా వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే ఇక్కడ మైనస్ సైన్ ఉందంటే మనం ఫస్ట్ దాని ముందు ఏ సైన్ ఉంది? ప్లస్, అంటే అక్కడ సైన్ ఏం చేంజ్ కావు, యాస్టీస్ గా రాసిస్తాం 4K minus 6. ఇక్కడ సైన్ డిఫరెన్స్ ఉంది, అంటే బ్రాకెట్ ముందు కనుక మైనస్ కనుక ఉంటే ఇన్నర్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి సైన్ చేంజ్ అవుతుంది. యాక్చువల్లీ ఏ సైన్ లేదంటే ప్లస్ ఉన్నట్టు, ఇది ప్లస్, ఈ రెండు ఇప్పుడు ఏమైతే మైనస్ K minus 2. ఇది ముందు కూడా ఏ సైన్ లేదు కాబట్టి ప్లస్ ఉన్నప్పుడు ఎలాంటి సైన్ చేంజ్ కాదు, మైనస్ ఉంది కాబట్టి సైన్ చేంజ్. మైనస్ 4K, ఇది మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది. ఇప్పుడు సేమ్ టర్మ్స్ ఒక దగ్గర రాసుకోండి. ఇది 4K, ఇది మైనస్ K ఒక దగ్గర రాసుకోండి. 4K minus K, మైనస్ 6 minus 2, ఇక్కడ 3K minus 4K minus 2 plus 6. ఇక్కడ చూడండి, ఇదేమో ప్లస్ టర్మ్, ఇదేమో మైనస్ టర్మ్, అంటే రెండు డిఫరెంట్ టర్మ్స్ ని మనం డిఫరెన్స్ చేస్తాం. 4K నుంచి 1K పోయింది అనుకోండి, మిగిలినంత 3K. ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా సేమ్ నెంబర్ టర్మ్స్ అనమాట, రెండు నెగిటివ్స్ కాబట్టి రెండు యాడ్ చేసుకుంటాం. మైనస్ 8. ఇక్కడ 3K నుంచి 4K వెళ్ళింది, అంటే 3K నుంచి 4K వెళ్ళి, అంటే ఇప్పుడు ఇచ్చింది ఈ రెండు కూడా డిఫరెన్స్, ఇది ప్లస్ ఇది మైనస్. కానీ ఈ ప్లస్ మైనస్ లో మైనస్ టర్మ్ ఎక్కువ ఉంది కాబట్టి రిజల్ట్ మైనస్ వస్తుంది, మైనస్ K. ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా డిఫరెంట్, ప్లస్ టర్మ్ ఎక్కువ ఉంది కాబట్టి ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. 6 నుంచి 2 పోతే 4. సో మనకు కాన్సెప్ట్ తెలుసు, వేరియబుల్స్ షుడ్ ఆన్ లెఫ్ట్ సైడ్, కాన్స్టెంట్స్ షుడ్ ఆన్ రైట్ సైడ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే 3K, ఇది మైనస్ కాబట్టి ప్లస్, ఇక్కడ మైనస్ 8 ఇక్కడ వచ్చింది కాబట్టి మైనస్ ఏమవుతుందో ప్లస్ అవుతుంది, ఆల్రెడీ ప్లస్ 4 ఉంది. 3Kకి ఒక 1, ఈ రెండు చూడండి, ఇప్పుడు చూడండి ఇది ప్లస్ ఇది ప్లస్, అంటే రెండు టర్మ్స్ ని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఏ టర్మ్స్ ని యాడ్ చేస్తున్నావు నువ్వు? పాజిటివ్ టర్మ్స్, అంటే రిజల్ట్ కూడా ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. ఒక ప్లస్ 3Kకి ఇంకో ప్లస్ K యాడ్ చేస్తే 4K అవుతుంది. ఇక్కడ రెండు ప్లస్లే, అంటే రిజల్ట్ కూడా ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. ప్లస్ వచ్చినప్పుడు మనం ప్లస్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. 8 + 4 12. ఇప్పుడు చూడండి, ఇందులో ఏమైనా కౌంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 4 టేబుల్లో ఇవి పోతుంది. 4 1s
4 3s దేర్ ఫోర్ k వాల్యూ 3. సో ఇలాంటి కాన్సెప్ట్ అంటే క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది, కానీ ఈ టైప్ ఆఫ్ వాల్యూస్ రావచ్చు రాకపోవచ్చు. అంటే ఈ కాన్సెప్ట్ మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఒక సిరీస్ ఇస్తాడు, అంటే ఏపీ ఒక 3 or 4 నెంబర్స్ ఇచ్చి ఏపీలో ఉంది, అయితే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు కే ఇచ్చిన అనేసి నెక్స్ట్ టైం కే వన్ రూల్ లేదు, ఏనో బీనో లేకపోతే ఇంకో ఏదో వేరియబుల్ ఇచ్చి దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. ఇది ఫస్ట్ ఎక్సైజ్ లో మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్. వీటి మీద మీరు బ్రీఫ్ గా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటంటే ఒక సిరీస్ ఇస్తాడు, అది ఏపీలో ఉందా లేదా చెక్ చేయాలి. దానికి మనం ఏం చేయాల్సింది ఏం లేదు, సింపుల్ గా ఎవ్రీ 2 టర్మ్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ సేమ్ ఉందా లేదా చెక్ చేస్తాం. అంటే ఫస్ట్ 2 టర్మ్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ D1 అయితే సెకండ్ 2 టర్మ్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ D2, థర్డ్ 2 టర్మ్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ D3. ఈ D1 D2 D3 అన్ని కూడా సేమ్ వచ్చినట్లయితే సో అన్నిటికీ డిఫరెన్స్ సేమ్ వస్తుంది, దాన్ని కామన్ డిఫరెన్స్ అంటాం. ఇలాంటి సిరీస్ లో అంటే ఈ ప్యాటర్న్ లో ప్రతి ప్యాటర్న్ లో కనుక అంటే ఫస్ట్ 2 నెంబర్స్, సెకండ్ 2 నెంబర్స్, థర్డ్ 2 నెంబర్స్, ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఉంది, అంటే కామన్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ గివెన్ సిరీస్ ఏమవుతుందో ఏపీని ఫామ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏపీని ఫామ్ చేస్తే క్వశ్చన్ ఆల్రెడీ మెన్షన్ చేస్తాడు, ఈ చెక్ వెదర్ ఏపీ దెన్ యూ కెన్ ఫైండ్ అదర్ 2 టర్మ్స్ 3 టర్మ్స్ అని అడుగుతారు అనమాట. అంటే ఏపీలో ఉంటే కనుక ఇంకా 2-3 టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో మనం ఈ కాన్సెప్ట్ వేలో బాగా అర్థం చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ. సో చాప్టర్ లో మనకు ఫస్ట్ ప్యాటర్న్ లో ఫస్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. వి గో ఫర్ నెక్స్ట్ కాన్సెప్ట్. నౌ వి గో ఫర్ nth టర్మ్ కాన్సెప్ట్. సో ఇది మనకు 2 మార్క్స్ కి వస్తుంది అండ్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ మెన్. ఇందులో మనం మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే nth టర్మ్ లో an ఈక్వల్ టు a ప్లస్ n-1 d. సో nth టర్మ్ లో ఇది, దీన్ని మనం an ఇవ్వచ్చు, ఎగ్జామ్ లో tn అని కూడా ఇవ్వచ్చు. టర్మ్ t ఫర్ టర్మ్, ఓకే. సో ఇది a1, సో కామన్ డిఫరెన్స్ ఇది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు తెలియాల్సిన టర్మ్స్ ఏంటిది, ఒకటి d తెలవాలి, ఒకటి a తెలవాలి, ఇంకోటి n తెలవాలి, ఇంకోటి an తెలవాలి. మొత్తానికి మనకు 4 టర్మ్స్ ఇక్కడ. ఇదే an tn, ఈ 4 టర్మ్స్ మధ్యలో రిలేషన్ గురించి ఈ ఎక్సర్సైజ్ ఉంటుంది, సెకండ్ ఎక్సర్సైజ్. అంటే అవుట్ ఆఫ్ దీస్ 4 నెంబర్స్ లో మీకు ఏదైనా 3 ఇవ్వచ్చు, 4th అడగవచ్చు. సో ఈ బేసిస్ లో మనం 4th అనే టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అలాంటి కొన్ని మోడల్ క్వశ్చన్స్ మనం చెక్ చేద్దాం. సో అప్పుడు చెక్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో జనరల్ గా ఇక్కడ మనకు 10, 7, 4 సో ఆన్ -62 ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చిన, ఇది ఏపీలో ఉందని ముందే చెప్పిండు. సో దీనిలో మనము 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ లేదా అవసరం లేదు, 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ కాబట్టి ఫస్ట్ నుంచి వద్దాం. ఫైండ్ ద 11th టర్మ్ ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ మనకు జనరల్ గా 10, 7, 4 సో ఆన్ -62 కనుక రాసుకుంటే డిఫైన్ దిస్ ఇస్ వాట్ a1, దిస్ ఇస్ a2, దిస్ ఇస్ a3. ఇది ఎన్నో తెలియదు కాబట్టి nth టర్మ్. ఇప్పుడు మనకి ఏంటి, a1 ఇచ్చిండు, వీటి మధ్యలో కామన్ డిఫరెన్స్ d ఇచ్చిండు, nth టర్మ్ ఇచ్చిండు. మనకు మొత్తం టర్మ్స్ ఏంటిది, a ఉందా ఉంది, an ఉందా ఉంది, ఈ రెండు మధ్య డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ d ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది n. అంటే ఈ ఎన్నో టర్మ్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మన సింపుల్ ట్రిక్ ఏం లేదు, జస్ట్ ఎలా ఉన్నాయో రాసుకుంటాం. a1 ఈక్వల్ టు 10, then d1 ఈక్వల్ టు a2 minus a1, nothing but d1 ఈక్వల్ టు 7 minus 10. చూడండి ఈ సిరీస్ ని బాగా అబ్జర్వ్ చేస్తే 10 నుంచి 7 తగ్గిందా పెరిగిందా, అంటే తగ్గింది. అంటే మనకు రిజల్ట్ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. అంటే కామన్ డిఫరెన్స్ అనేది ఎవ్రీ టైం తగ్గుతూ వెళ్ళింది కాబట్టి కామన్ డిఫరెన్స్ d1. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి సిరీస్. 10 నుంచి నెంబర్ తగ్గింది అంటే d వాల్యూ 100% నెగిటివ్ వస్తుంది, ఇంకోటి ఏంటంటే ఇది a2, ఇది a1. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటిది, ఇది బిగ్ నెంబర్, ఇది స్మాల్ నెంబర్. సో -10 నుంచి 7 పోతే -3. ఓకే, మనకు a వచ్చింది, d వచ్చింది, మనకి ఇచ్చింది ఏంటిది a అని కూడా ఇచ్చాడు. a అని ఎంత, -62.
సో ఇందులో మనం ఫార్ములాను అప్లై చేయాలి. ఏం ఫార్ములా మినిమం -62 ఈక్వల్ టు ఏఎన్ వచ్చేసి ఏ ప్లస్ n-1 డి. ఏఎన్ తెలుసు -62, ఏ తెలుసు ఎంత 10, n తెలియదు, డి కూడా తెలుసు -3. కాబట్టి ఈ +10 ఇటు పంపినాం అనుకోండి ఏమవుతుంది, ఈ +10 అటు వస్తే -10 అవుతుంది. -62 -10 ఇక్కడ -3 ఆఫ్ n-1. నెంబర్ని ఎప్పుడు కూడా ఈ కాన్స్టెంట్ అనేది ముందు ఉండాలి. అందుకోసం నేను -3ని ముందుకు తీసుకొచ్చిన. ఈ రెండు కూడా ప్రోడక్ట్ ఏ ఇంటూ బి, బి ఇంటూ ఏ రెండు సేమ్ కాబట్టి కమ్యూటేటివ్ ప్రాపర్టీలో -3 ఇంటూ n-1 రాసినా పర్లేదు, n-1 ఇంటూ -3 రాసినా పర్లేదు. ఇక్కడ రెండు కూడా రండి, ఇది మైనస్ ఇది మైనస్. మనకు ఆల్రెడీ తెలుసు, ఏం తెలుసు, ఎప్పుడైతే రెండు నెంబర్స్ సేమ్ సైన్ కనుక ఉంటే ఆ 2 నెంబర్స్ ని యాడ్ చేయాలి. యాడ్ చేసినాక కూడా ఆ రెండు నెంబర్ ఏ నెంబర్స్ యాడ్ చేసినావు, నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసినావు అంటే ఆ సమ్ ఏం వస్తుంది, నెగిటివ్ సమ్ వస్తుంది. -62 -10 మొత్తం కలిపి -72. ఇక్కడ -3 ఆఫ్ n-1 ఇది మైనస్, ఇది మైనస్, రెండు మైనస్లు కాబట్టి క్యాన్సిలేషన్ అయిపోయినాయి. 3 ఫ్యాక్టర్ ఉందా అంటే 3తో క్యాన్సిలేషన్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. 3 ఉంది, 3తో క్యాన్సిలేషన్ అవుతుందా, ఎస్. 3 2 6, ఇంకెంత మిగిలిపోయింది ఇక్కడ 1, ఈ పక్కన 2 12 అనమాట. 3 4 12. సో ఇక్కడ 3 1 3, ఇక మిగిలిన ఏంటి n-1. ఈ -1 కూడా ఇది పంపించండి, పంపించేస్తే ఆడ ఏం మిగులుతుంది, ఓన్లీ n మిగులుతుంది. n ఈక్వల్ టు 24 + 1. ఈ -1 కదా, ఇది వస్తే +1 అవుతుంది. అప్పుడు 24 + 1 ఏమవుతుంది, n ఈక్వల్ టు 25. అంటే మనకిచ్చిన ఈ -62 ఎన్నో టర్ము, -62 ఈజ్ 25th టర్మ్. 25th టర్మ్. సో మనం ఆయన ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు, 11th టర్మ్. సో మీకు ఆల్రెడీ తెలుసు 11th అంటే A11, ఏ ప్లస్ 11 ఉంది కాబట్టి ఏం రాస్తాం 10D. 11 ఉంది కాబట్టి 10D రాస్తాం. సో A11 ఈక్వల్ టు ఏ అంటే ఎంత, మనకు ఫస్ట్ టర్మ్ ఏంటిది 10, 10 ఇంటూ, సో కామన్ డిఫరెన్స్ వచ్చింది -3 వచ్చింది. సో 10 ప్లస్ 10 3 30 -30 ప్లస్ మైనస్ అవుతుంది 10, ఇక్కడ వచ్చేసి -30. మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది ప్లస్ టర్మ్, ఇది మైనస్ టర్మ్. అంటే 2 డిఫరెంట్ నెంబర్స్ ని మనం ఏం చేస్తాం, డిఫరెన్స్ చేస్తాం. డిఫరెన్స్ చేసే ముందు కూడా మనకు కాన్సెప్ట్ క్లియర్ గా గుర్తుంటుంది. ఏంటంటే ఈ డిఫరెన్స్ లో బిగ్ నెంబర్ ముందు ఏ సైన్ ఉంటుందో అదే సైన్ వస్తుంది. అంటే బిగ్ నెంబర్ ముందు కూడా మైనస్ ఉంది కాబట్టి రిజల్ట్ ఏమొస్తుంది -30 నుంచి 10 పోతే 20. సో A11th ఎంతమ్మా -20. అదే క్వశ్చన్ ఇంకోటి ఏమంటే ఫ్రమ్ ద లాస్ట్ టు 11th టర్మ్, సో మనం మొత్తం టర్మ్స్ ఎన్ని 25. లాస్ట్ నుంచి కౌంట్ చేస్తున్నప్పుడు ఎంత అవుతుంది 26 మైనస్ ఫ్రమ్ లాస్ట్ టు 11th టర్మ్ ఏంటంటే 26 మైనస్ 11. సో 11 ఈక్వల్ టు ఇక్కడ మనకు 15th. ఫస్ట్ నుంచి 15th టర్మ్, లాస్ట్ నుంచి 11th టర్మ్ అవుతుంది. ఇప్పుడు మనము 15th టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, మీకు ఎప్పుడైతే లాస్ట్ నుంచి అడుగుతాడో మొత్తం టర్మ్స్ కి 1 యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 4 ఇక్కడ 4 పర్సన్స్ ఉన్నామా, ఈ లాస్ట్ నుంచి సెకండ్, ఫస్ట్ నుంచి ఎన్ని అవుతారంటే 1 2 3 4, మొత్తం 4 లా ఇది ఫస్ట్ నుంచి థర్డ్ అవుతున్నాడు, లాస్ట్ నుంచి సెకండ్ అవుతున్నాడు. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ యాడ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 + 3 ఎంత అవుతుంది 5. అంటే మనకి యాక్చువల్ ఉన్న పర్సన్స్ ఎంత 4 పర్సన్స్ ఉన్నారు. కాబట్టి ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఏదైతే అడుగుతాడో లాస్ట్ నుంచి ఆ నెంబరు ఫస్ట్ నుంచి ఎన్నో తెలియదు కాబట్టి మన జనరల్ ఏంటంటే మొత్తం టర్మ్స్ ని 1 యాడ్ చేస్తే ఇదే అవుతుంది. అప్పుడు ఈ పొజిషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తాం అన్నమాట. అంటే 4 + 1 5 నుంచి లాస్ట్ నుంచి ఎంత అడుగుతున్నాడు సెకండ్ పర్సన్, తీసేస్తే 5 - 2 థర్డ్. ఇక్కడ కూడా అంతే 11th టర్మ్ అడిగింది కాబట్టి మనకున్న టర్మ్స్ 20, అంటే ఇక్కడ లాస్ట్ టర్మ్ 25, దానికి 1 యాడ్ చేస్తే 26 లో 7 తీసేస్తే 15th. నా 15th టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే లాస్ట్ నుంచి 11th టర్మ్ అవుతుంది. సో ఏ ప్లస్ 15 వాడు ఏమన్నా
14D రాస్తాం. A15 ఈక్వల్ టు A అంటే ఎంత, A అంటే వచ్చేసి 10, 14, D అంటే ఎంత -3. సో మనం ఇలా చెక్ చేసుకుంటే A15 ఈక్వల్ టు 10 ప్లస్ మైనస్ ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి మైనస్ అవుతుంది. 14 3 42. అప్పుడు A15 ఈక్వల్ టు, సో ఇక్కడ 42 టర్మ్ పెద్దది, 10 అనేది చిన్నది. 42 టర్మ్ అందులో మైనస్ ఉంది కాబట్టి మనకు రిజల్ట్ నెగిటివ్ వస్తుంది. -32 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇలాగా మనం ప్రతి టర్మ్ కూడా చేయాలన్నమాట. ఈ సెకండ్ ఎక్సర్సైజ్ లో ఉన్న కాన్సెప్ట్స్ ఇవే. ఒక సిరీస్ ఇస్తాడు, అలా లాస్ట్ టర్మ్ ఇస్తాడు, ఏ ఇస్తాడు, డీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ అండ్ ఎంత టర్మ్ ఇచ్చినప్పుడు అది ఎన్నో టర్మ్, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా రేజ్ అవుతుంటాయి. సో ఈజీ క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఈ సెకండ్ ఎక్సర్సైజ్ ని చేసేయచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 3, 8, 13 and 18 is 78. సో ఇక్కడ మనకి ఏపీ ఇచ్చింది. ఏపీ ఏమైనా ఇచ్చిందంటే 3, 8, 13, 18 so on is 78. అంటే ఇక్కడ చూసినట్టయితే విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 3, 8, 13, 18 అండ్ ఈజ్ 78. 78 అనేది ఎన్నో టర్మ్ మనకు తెలియదు కాబట్టి ఎంత టర్మ్. ఈ మొదటి దాన్ని ఏమనుకుంటాం, ఫస్ట్ టర్మ్. సెకండ్ ఏంటిది, సెకండ్ టర్మ్. థర్డ్ ఏంటి, థర్డ్ టర్మ్. ఫోర్త్ ఏంటి, ఫోర్త్ టర్మ్. సో మనం ఇది ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. కొన్నిసార్లు ఒక టర్మ్ ఇస్తాడు, ఆ టర్మ్ అందులో ఉందా లేదని చెక్ చేస్తాం. అంటే ఎన్ వాల్యూ మనకు పాజిటివ్ నెంబరే రావాలి, ఫ్రాక్షనల్ నెంబర్ వస్తే ఆ టర్మ్ అందులో లేనట్టు. ఓకే, సో అలాంటి క్వశ్చన్ కూడా ఇంకోటి మనం చేద్దాం. సో మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందులో మనకు ఫస్ట్ ఏమి ఇచ్చింది, మనకు మొత్తం ఇందులో సెకండ్ ఎక్సైజ్ లో మొత్తం ఏముంటాయంటే, ఒకటి ఏ ఉంటది, ఏ ఇచ్చింది కాబట్టి ఏ, డి కామన్ డిఫరెన్స్ అంటే డైరెక్ట్ వస్తున్నాను 8 - 3 అంటే డి కామన్ డిఫరెన్స్ వచ్చేసి 5. మళ్ళీ మనకి ఇచ్చింది ఏంటి, ఏఎన్ ఎంత 78. ఏఎన్ ఫార్మ్ ఏంటిది, ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. అంటే మనకి ఇవ్వండి ఏంటి, ఇందులో మొత్తం 4 టర్మ్స్ లో ఏఎన్ ఇచ్చిండు, ఏ ఇచ్చిండు, డి ఇచ్చిండు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎన్ వాల్యూ. సో ఇప్పుడు ఇందులో ఈ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 78 ఏ అంటే ఏంటి, ఏ అంటే వచ్చి మొదటి టర్మ్ 3 ప్లస్ n - 1 డి అంటే ఎంత 5. ఈ ప్లస్ 3 ఇటు అయ్యింది అనుకోండి, ఇది ప్లస్ కాబట్టి ఇటు వస్తే మైనస్ అవుతుంది. 78 - 3 ఈక్వల్ టు n - 1 ఇంటూ 5. 78 లో 3 తీసేస్తే 75. 75 ఇయర్ n - 1 ఇంటూ 5. 5 టేబుల్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. 5 1s 5, 5 1s 5, 5 5s అంటే n - 1 వచ్చేసి మనకు 15. ఈ -1 అటు పోతే n ఈక్వల్ టు 16 అవుతుంది. 15 + 1 16. అది 16th టర్మ్. 16th టర్మ్ అని మనకు తెలిసిపోయింది. అంటే ఇప్పుడు 78 ఈజ్ వాట్, 78 ఈజ్ 16th టర్మ్ ఆఫ్ ఏపీ. 16th టర్మ్ ఆఫ్ ఏపీ. సో ఇలాంటి ప్రాబ్లమే మనకు ఇంకోటి కూడా ఇస్తాడు. జనరల్ ఏమి ఇస్తాడంటే, ఇక్కడ సిరీస్ ఇచ్చిన చెక్ వెదర్ 301 ఈజ్ ఎ టర్మ్ ఆఫ్ ద లీస్ట్ ఆఫ్ ఏపీ 5, 11, 17, 23. 301 అనే నెంబరు ఈ సిరీస్ లో ఉందా లేదని చెక్ చేయాలన్నమాట. జనరల్ గా ఉంటే ఎన్ వాల్యూ ఖచ్చితంగా మనకు పాజిటివ్ వస్తుంది. ఒకవేళ ఎన్ వాల్యూ కనుక పాజిటివ్ రాలేదు అంటే ఆ నెంబరు అంటే 301 అనే నెంబరు ఏపీలో లేనట్టు, ఉంటే ఏపీలో ఉన్నట్టు అంటే పాజిటివ్ వస్తే. సో దీన్ని కూడా మనం ఇంతకుముందు చేసినట్టే, ఇది ఫస్ట్ A1, దిస్ ఇస్ A2, దిస్ ఇస్ A3, దిస్ ఇస్ ద A4, దిస్ ఇస్ ద AN. సో మనం ఇలా డిఫైన్ చేసుకోవాలి. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఇక్కడ చూసినట్టయితే ఏ ఈక్వల్ టు 5 అండ్ డి ఈక్వల్ టు 11 - 5 అంటే A2 - A1 అనమాట. డి ఈక్వల్ టు 6 వస్తుంది. సో ఇప్పుడు మనకు అలాగే ఏఎన్ ఏమనుకున్నాం, 301. ఏఎన్ ఫార్మ్ ఏంటిది, ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో మనకి ఇవ్వండి ఏంటంటే ఎన్ వాల్యూ. కాబట్టి మనం ఇంతకుముందు ఏ ప్యాటర్న్ లో చేసినామో అదే ప్యాటర్న్ లో చేస్తాం.
ఇప్పుడు ఏ అంటే 301 మా, ఏ అంటే 5 ప్లస్ n మైనస్ 1, టీ అంటే ఎంత 6, ఈ ప్లస్ 5 ఇటు పోయింది అనుకోండి, 301 మైనస్ 5 ప్లస్ కాబట్టి మైనస్. ఇక్కడ మనం మిగిలినది n మైనస్ 1 ఇంటూ 6, 305 లోంచి 301 లోంచి 5 పోయింది అనుకోండి, మిగిలింది ఎంత 296 ఈక్వల్ టు n మైనస్ 1 6. ఈ రెండు 2 టైంలో క్యాన్సిల్ అవుతాయి. 2 3 జా, 2 1 జా, 2 4 జా, 2 8 జా. నెక్స్ట్ 3 టేబుల్ ఇది క్యాన్సిలేషన్ అవుతుందా, 8 ప్లస్ 4 12 13, ఇదేముంది 3తో పోదు కాబట్టి n మైనస్ 1 ఈక్వల్ టు 108. ఈ 3 అటు వెళ్ళింది అనుకోండి, ఏమొస్తుంది మనకి డైరెక్ట్ గా మనం క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ 3 ఇంటూ n 3n, 3 ఇంటూ n 3n మైనస్ 3 ఈక్వల్ టు 148. ఈ మైనస్ 3 కూడా అటు వెళ్తే అప్పుడు 3n ఈక్వల్ టు 148 ప్లస్ 3, 3n ఈక్వల్ టు 150, 3n ఈక్వల్ టు 151, 3n ఈక్వల్ టు 148 ప్లస్ 3 151. ఈ 3 కూడా వెళ్ళింది అనుకోండి, అప్పుడు n ఈక్వల్ టు 151/3. సో 3 5 అండ్ 0 0.3 అంటే ఇది ఒక పాయింట్ నెంబర్ వచ్చింది. ఇట్స్ అ రేషనల్ నెంబర్. మనకు పాజిటివ్ ఇంటీజర్ రావాలి, అంటే పాజిటివ్ ఇంటీజర్ రాలేదు అంటే పాజిటివ్ నెంబర్ తప్పించి వేరే వచ్చినా యాక్సెప్టెడ్ కాదు. అంటే 301 ఈజ్ నాట్ ఇన్ ద సిరీస్ ఆఫ్ 5, 11, 7 అండ్ 17 అండ్ 23. అంటే ఈ పైన ఏదైతే సిరీస్ ఇచ్చిందో ఈ సిరీస్ లో 301 లేదు. ఒకవేళ కనుక ఉంటే n వాల్యూ ఖచ్చితంగా పాజిటివ్ ఇంటీజర్ రావాలి. సో పాజిటివ్ ఇంటీజర్ రాలేదు కాబట్టి ఇట్ ఇస్ నాట్ 3. సో 301 ఇస్ నాట్ ఏ టర్మ్ ఆఫ్ ద గివెన్ ఏపీ. సో గివెన్ ఏపీలో ఈ టర్మ్ లేదు. సో ఇలాగ మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇవే కాకుండా సో ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు రేర్ గా వస్తాయి, కాకపోతే ఇది మన థర్డ్ ఎక్సైజ్ లో యూజ్ అవుతుంది. ఇన్ ఏపీ థర్డ్ టర్మ్ ఈస్ 13 అండ్ ఎయిత్ టర్మ్ ఈస్ 38. Then find 20th term and nth term. 28th term and nth term ను ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ డైరెక్ట్ సిరీస్ ఇవ్వలేదు, అలాగని మనకి ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లేడు. ఇక్కడ ఏంటంటే మనకు 2 టర్మ్స్ ఇచ్చాడు, a3 మైనస్ a8. a3 మైనస్ a8 కనుక డిఫరెన్స్ చేస్తే మనకు ఖచ్చితంగా ఒక వాల్యూ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి మనం ఫస్ట్ వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే డి వాల్యూ వస్తుంది. అంటే a3 మైనస్ a8 చేస్తే ఖచ్చితంగా మనకి ఏ టర్మ్స్ అయినా ఎనీ 2 టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ చేస్తే మనకు ఖచ్చితంగా ఫస్ట్ టర్మ్ వస్తుంది, కామన్ డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ చేస్తే కామన్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఆ కామన్ డిఫరెన్స్ తీసుకెళ్ళి మనం ఫస్ట్ టర్మ్ కావచ్చు లేదా సెకండ్ టర్మ్ కావచ్చు సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏదైనా ఒక టర్మ్ 28th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా మనకు తెలియాల్సింది ఏంటంటే ఏ అండ్ డి తెలియాలి. ఏ అండ్ డి తెలిస్తే మనం ఖచ్చితంగా ఆ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, క్వశ్చన్ చూడడానికి కంప్లీట్ గా అనిపిస్తుంది, బట్ చేస్తుంటే చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈజీ అనేది ఒక మ్యాథమెటిక్స్ ఇస్ వెరీ ఈజీ. చూడండి ఇక్కడ వచ్చేసి A3 ఫార్మ్ ఏంటిది, a ప్లస్ 2d. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. A3 ఎంత ఇచ్చింది ఇక్కడ 13, a ప్లస్ 2d అనేది ఫస్ట్ ఈక్వేషన్, ఇది 13. నెక్స్ట్ A8 ఏంటి, a ప్లస్ 7d. ఇక్కడ మనకు A8 ఎంత ఇచ్చినాడు 38, a ప్లస్ 7d ఈక్వల్ టు 38, ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ మనం రెండు చెక్ చేస్తే ఫస్ట్ కనుక ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 a ప్లస్ 7d ఈక్వల్ టు 38, a ప్లస్ 2d ఈక్వల్ టు 13. చెక్ చేయండి, మైనస్ ఈ రెండు క్యాన్సిలేషన్ అవుతుంది, మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిలేషన్. 7d లోంచి 2d పోతే మనం మిగిలింది 5d, 38 నుంచి 13 పోతే ఇక్కడ వచ్చేసి మనకు 25. ఈ రెండు నెంబర్స్ లో ఏదైనా క్యాన్సిలేషన్ అవుతుందంటే ఈ 5తో ఇది క్యాన్సిలేషన్ ఉందా చెక్ చేసుకోండి. 5 1 జా
5 5s. Then common difference is 5. Substitute in 1 or 2, your wish. కానీ మనం జనరల్గా 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి 1 ఏంటిది, a తెలియదు, d 2 times of 5 equal to 30, a plus 10 equal to 30. ఈ ప్లస్ 10 అటు వెళ్తే మనం మిగిలింది ఏంటిది, ఈ ప్లస్ 10 అటు వెళ్తే మిగిలింది a మాత్రం మిగులుతుంది. 13 minus 10, a equal to 3. మనకు కావాల్సింది d వాల్యూ వచ్చింది, a వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, 20th టర్మ్. 20th టర్మ్ ఫార్ములా ఇది a ప్లస్ 20 కాబట్టి 19d. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. a20 ఈక్వల్ టు a అంటే 3 ప్లస్ 19 5s 95, 95 ప్లస్ 3 సో 98, a20 is 98. Same like an, a plus n minus 1 d. అప్పుడు కనుక చేస్తే డైరెక్ట్ నేను సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ an, a అంటే 3 ప్లస్ n మైనస్ 1, d వాల్యూ ఎంతమ్మా, వాట్ ఇస్ ద d వాల్యూ 5. కనుక చేస్తే మనకు ఫైనల్గా ఇక్కడ నేను రాస్తున్నానండి, ఇక్కడ దిస్ ఇస్ 3 5 into n, 5n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఇక్కడ మనకు వచ్చేసి an ఈక్వల్ టు 5 ప్లస్ 3 ప్లస్ 5n మైనస్ 5. అంటే ఇక్కడ మనకు 5n మైనస్ 5 ప్లస్ 3. రెండు నెంబర్ డిఫరెంట్ కాబట్టి డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ చేస్తే 5n, 5లో 3 పోతే మైనస్ 2. దిస్ ఇస్ ద 5n వాల్యూ. an ఈక్వల్ టు 5n మైనస్ 2. ఇది మనకు కావాల్సినటువంటి వాల్యూ అనమాట. ఇలాంటి మోడలే ఇంకో క్వశ్చన్ చూద్దాం, అప్పుడు మనకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే 10th టర్మ్ ఆఫ్ ఏపీ, 10th టర్మ్ ఆఫ్ ఏపీ ఈస్ 52, 16th టర్మ్ ఆఫ్ ఏపీ ఈస్ 82. ఫైండ్ ద 32nd టర్మ్, 32nd టర్మ్. ఇది క్వశ్చన్. చూడండి మనకు క్వశ్చన్ ఏమో లాంగ్ ఉంటుంది కానీ చేస్తున్న ఆన్సర్ చాలా చిన్నగా ఉంటుంది. సో a10 అంటే ఏంటిది, a10 నథింగ్ బట్ a ప్లస్ 9d. a10 ఎంత ఇచ్చింది మనకి ఇక్కడ 52. సో ఈ క్వశ్చన్ నెంబర్ 1. a16 a ప్లస్ 15d, a ప్లస్ 15d ఈక్వల్ టు 82. ఈ క్వశ్చన్ నెంబర్ 2. ఏ అంటే ఎంత, సో మనకు తెలియదు, డి అంటే ఎంత తెలియదు. కానీ ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 and 2 ఏం చేస్తామంటే ఇక్కడ ఏ ప్లస్ 15d ఈక్వల్ టు 82, ఏ ప్లస్ 9d ఈక్వల్ టు 52. సైన్ చేంజ్ చేయండి ఫస్ట్ ఈక్వేషన్కి. ఏ గెట్ క్యాన్సిల్ అవుతుంది. 15 నుంచి 9 పోతే 6d, 82 నుంచి 52 పోతే 30. ఈ 6 తోని 30 క్యాన్సిల్ అవుతుందంటే 6 1s 6 5s. ఇప్పుడు d వాల్యూ ఎంత 5. సో d వాల్యూ 5 కాబట్టి సబ్స్టిట్యూట్ ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 ఏంటి యాక్చువల్గా a ప్లస్ 9 టైమ్స్ ఆఫ్ d ఈక్వల్ టు 52. a ప్లస్ 9 5s 45, ఇక్కడ 52. 45 అటు వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది, a ఈక్వల్ టు 52 మైనస్ 45. దెన్ a ఈక్వల్ టు ఇక్కడ 5 ఇక్కడ 2 7, a వాల్యూ 7. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే a32nd అంటే a32 అంటే సెకండ్ 32nd టర్మ్. దెన్ a ప్లస్ 31d. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. a32, a అంటే 7, 31d, 31 వాల్యూ d. 7 ప్లస్ 1 5s 5, 5 3s 15, 155 ప్లస్ 7. Therefore 32nd term value is 162. సో ఇలాగా మనం ఆన్సర్స్ ని చేయొచ్చు అనమాట. మనం ఏం చేస్తున్నా మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఈ బేసిక్ నాలెడ్జ్ అంటే ఏ అంటే ఏంటి, A1 అంటే ఏంటి, A2 అంటే ఏంటి, A3 అంటే ఏంటి, ఇవి తెలియాలి. ఇది తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏవి ఇచ్చినా కూడా చేయొచ్చు. ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే మనకు ఒక సిరీస్ గురించి అడుగుతాడు. జనరల్గా హౌ మెనీ డిజిట్స్
sorry, how many numbers are there which are divisible by 3 but not divisible by 2 of 2 digit numbers. 2 digits numbers లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 3 తో డివిజిబుల్ అయ్యేవి అని క్వశ్చన్ అనమాట. అంటే నాట్ డివిజిబుల్ బై 2 బట్ డివిజిబుల్ బై 3. సో మనం జనరల్ గా డివిజిబుల్ బై 3 అంటే 3 మల్టిపుల్స్ చెక్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే డివిజిబుల్ బై 3 అని కానీ 4 కానీ అడిగితే వాటి మల్టిపుల్స్ చెక్ చేసుకోవాలి. సో 3 మల్టిపుల్స్ కాబట్టి ఇప్పుడు 3 మల్టిపుల్స్ 2 డిజిట్ అంటే 10 తర్వాత వచ్చే 10 తర్వాత వచ్చేటువంటి 3 మల్టిపుల్ ఏంటిది 12, 15, తర్వాత 18 ఇలాగ మనం చెక్ చేస్తాం. కానీ కండిషన్ కూడా ఇచ్చాడు, అంటే 3 తో డివిజిబుల్ కావాలి బట్ 2 తో డివిజిబుల్ కావద్దు. 2 తో డివిజిబుల్ కావద్దు అంటే అది ఈవెన్ నెంబర్ కాకుండా ఉండాలన్నమాట. సో 3 మల్టిపుల్స్ లో మనకు 10 తర్వాత వచ్చే ఫస్ట్ మల్టిపుల్ 13, 12, 15, 18, 21 ఇలా రాసుకుంటూ వెళ్తాం. లాస్ట్ కి 99 కూడా 3 మల్టిపులే. 99 కూడా 3 మల్టిపులే అవుతుంది. సో ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే 2 తో డివిజిబుల్ కావద్దు అంటే ఇది కాదు, ఇది కూడా కాదు. సో దీని ముందు ఇంకా 96 అలాగా కొన్ని నెంబర్స్ ఉంటాయి కూడా కాదు. మనకు లాస్ట్ నెంబర్ తెలుసు, దిస్ ఇస్ ద లాస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఇస్ 15 ఇస్ ద ఫస్ట్ నెంబర్. దెన్ ఏపీ రాద్దాం. ఏపీ ఏంటంటే 15 3 తో డివిజిబుల్ అవుతుంది బట్ 2 తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 21 3 తో డివిజిబుల్ అవుతుంది బట్ 2 తో డివిజిబుల్ కాదు. 24 మన నెక్స్ట్ నెంబర్ తీసుకుంటే అది 2 తో డివిజిబుల్ అవుతుంది, 3 తో కూడా డివిజిబుల్ అవుతుంది. కానీ 2 తో డివిజిబుల్ అయిన నెంబర్ని మనం కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ 20, 24 తర్వాత 27. దెన్ వాట్ ద లాస్ట్ 99. మనకు ఈ 2 టర్మ్స్ లాస్ట్ 1 టర్మ్ ఉంటే అందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. సో బేసికల్ గా మనకు ఒక ఏపీని కూడా ఫామ్ చేయాలి ఫస్ట్. ఆ మల్టిపుల్స్ అంటే 2 తర్వాత వచ్చే 3 మల్టిపుల్స్ ఏంటి, 3 తో డివిజిబుల్ అవుతున్నాయి అంటే 3 మల్టిపుల్స్ అనమాట. 3 మల్టిపుల్స్ రాసుకున్నాక వాళ్ళ కండిషన్ ఏమి ఇచ్చును, అది 2 తో డివిజిబుల్ కావద్దు అంటే ఈవెన్ నెంబర్స్ కావద్దు అనమాట. సో ఇందులో కనుక చూస్తే 12 అనేది ఈవెన్ నెంబర్, సో ఇది 2 తో డివిజిబుల్ అవుతుంది. 18 ఈవెన్ నెంబర్, 2 తో డివిజిబుల్ అవుతుంది. 24 ఈవెన్ నెంబర్, 2 తో డివిజిబుల్ అవుతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఆడ్ 3 మల్టిపుల్స్ తీసుకుంటున్నాం. ద ఫస్ట్ ఈస్ A1, ద సెకండ్ వన్ ఈస్ A2, ద థర్డ్ వన్ ఈస్ A3, ద లాస్ట్ వన్ ఈస్ AN. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయన్న క్వశ్చన్. ఇక్కడ ఏంటండి A వచ్చేసి 15, D ఏంటిది DA, దేని మల్టిపుల్స్ ఇది 3 మల్టిపుల్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 21 minus 15. వాట్ ఇస్ ద కామన్ డిఫరెన్స్ 6. నెక్స్ట్ AN ఏంటి 99. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చెక్ చేయాలి కదా. AN ఈక్వల్ టు A ప్లస్ N-1 ఇంటూ D. ఈ ఫార్మ్ వేసుకోండి. సో AN ఎంత 99, A ఎంత 15 ప్లస్ N-1, D ఎంత 6. ఈ 15 ఇటు పంపండి, పంపించేస్తే ఇక్కడ ఏముంటుంది N-1 ఇంటూ 6, 99 మైనస్ 15. చూడండి ఈ 15 అనేది ఇది వచ్చేసిన తర్వాత మిగిలినది N-1 ఇంటూ 6. సో ఇక్కడ మనం రాసుకున్నట్టయితే N-1 ఇంటూ 6 ఈక్వల్ టు 99 నుంచి 15 తీసేయండి 4, ఇక్కడ మిగిలింది 84. 6 టేబుల్ 84 క్యాన్సిలేషన్ అవుతుందా అంటే చెక్ చేసుకుందాం. ఫస్ట్ డైరెక్ట్ మీకు 6 టేబుల్ రావాలనుకోండి, దీన్ని ఆఫ్ చేయండి. 2 టేబుల్ అవుతుంది. 4, 2, 3 1s 3, మిగిలింది 4, 3 1s 3, 3 4s మిగిలిందేమో N-1 ఈక్వల్ టు 14. -1 అటు పోతే N ఈక్వల్ టు 14 ప్లస్ 1, N ఈక్వల్ టు 15. సో మొత్తం 3తో డివిజబుల్ అయ్యి 2తో డివిజబుల్ కాని నెంబర్స్ 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 15 ఉన్నాయి. ఇలాంటివి మీకు 3 డిజిట్స్ అడగవచ్చు. హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ డివిజబుల్ బై 7 అంటే ఇప్పుడు 7 మల్టిపుల్స్ రాస్తాం జనరల్ గా. దానిలో కూడా ఇలాగే 3 డిజిట్స్ అని అడిగాను. ఫస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏంటిది 7తో డివిజబుల్ అయ్యిందంటే 105. లాస్ట్ ఎంత 994. ఇలాగా మనం కొన్ని క్వశ్చన్స్ ఫస్ట్ మనం ఏపీలో రాయగలిగితే ఏపీ రాసినాక మనకి ఏ టర్మ్ అడిగినా మనం చేసేయచ్చు. ఇది సెకండ్ ఎక్సైజ్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే.